శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక గొప్ప ఎవరు. అనగనగా ఓ ఊళ్ళో ఒక వస్తాదు ఉండేవాడు. ఇంకో ఊళ్ళో ఇంకో వస్తాదు ఉండేవాడు. వారిద్దరూ ఓ గ్రామంలో కలుసుకున్నారు. ఒక వస్తాదు రెండో వాడితో ఇలా అన్నాడు: నీవు నాతో కుస్తీకి వస్తావా, లేక నీ కాలితోడ తీసేయమంటావా అని అన్నాడు. రెండో వాడు ఏమన్నాడంటే, నేను తొందర పని మీద వెళుతున్నాను, ఇప్పుడు వీలు కాదు, పలానా రోజున కలుసుకుందాంలే, నేను వస్తాను అన్నాడు. సరేనని ఒకరి గ్రామానికి ఒకరు చేరుకుని వెళ్ళిపోయారు. కొంతకాలానికి వాళ్ళు అనుకున్న ప్రకారం గడువు రోజు వచ్చింది. ఒక వస్తాదు ఇంటి దగ్గర భార్యతో, ఏమే, నా కోసము ఒకడు వస్తాడు. ఒక వస్తాదు, వాడికి ఏం చెప్తావంటే, పలానా గ్రామంలో విపరీతమైన వర్షం కురుస్తున్నదట, వర్షం పడకుండా అక్కడ గడ్డు చీమల మీసాలతో పందిరి వేయటానికి వెళ్ళాడు అని చెప్పన్నాడు. రెండో వస్తాదు ఇంటి దగ్గర భార్యతో ఇలా అన్నాడు: ఏమే, నా కోసం ఒకడు వస్తాడు, ఒక వస్తాదు. ఫలానా గ్రామంలో మబ్బు చిల్లిపడి ఏనుగు తొండమంత వర్షధార పడుతూ ఉంటే, వర్షధార పడకుండా ఎర్రచీమల చర్మంతో మాటు పెట్టడానికి వెళ్ళానని చెప్పు అని చెప్పి బయలుదేరాడు. ఈ విధంగా భార్యలతో చెప్పి బయలుదేరిన వారిద్దరూ పొరపాటున దారిలో కలుసుకున్నారు. ఇక్కడనే కుస్తీ పట్టేద్దామని రెండోవాడు, ఇక్కడ మన పొట్లాట చూసేవారు ఎవరూ లేరు, గెలుపు ఎవరిదని చెప్పేవారు ఎవరూ లేరు, ఆ కనపడే గ్రామానికి వెళదామని అంటుండగా, ఆ దోవలోనే ఓ ముసలమ్మ పొలములో ఉన్న మనవడికి 7 కుండలలో అన్నం వగైరాలు పెట్టుకుని 7 కుండలు దొంతరగా నెత్తిమీద పెట్టుకుని వెళుతుంది. వస్తాదులు ఆ ముసలమ్మను పిలిచి, అవ్వా, మేమిద్దరము పోట్లాడుకుంటాము, ఎవరు గెలిచినది ఎవరు ఓడినది నువ్వు చెప్పాలి అని అన్నాడు. ఆ ముసలమ్మ ఏమన్నదంటే, మీ పొట్లాట చూస్తూ ఉంటే పొలంలో ఏనుగులు కాస్తున్న నా మనవడు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, వాడికి అన్నం పట్టుకెళుతూ ఉన్నాను. మీరు నా నెత్తిన ఉన్న 7 కుండల దొంతర పడకుండా చెరొకరు 2 భుజాల మీద ఎక్కి పోట్లాడుకుంటూ ఉండండి, నేను నడుస్తూనే ఉంటాను, దొంతర ఎవరు పడనీయకుండా ఉంటారో వారు గెలిచినట్టు అని చెప్పింది. ఆ ప్రకారమే వారు చెరియొక భుజం మీద ఎక్కి పోట్లాడుకుంటూ ఉన్నారు. ముసలమ్మ నడుస్తూనే ఉంది. పొలం సమీపానికి వచ్చారు. ముసలమ్మ మనవడు ఏనుగులతో పొలంలో ఉన్నాడు. వాడు తన అవ్వ రావటం చూసి తొందరగా 7 ఏనుగులను మూటకట్టి చెట్టు కొమ్మకు వేలాడదీశాడు. ఇది కనిపెట్టి వస్తాదులు తమను చంపడానికి వస్తున్నారని భయపడి ముసలమ్మ భుజం మీద నుంచి కిందకి దూకి పారిపోయారు. ముసలమ్మ చెట్టు వద్దకు వెళ్ళగా చెట్టుకు కట్టిన ఏనుగుల మూట కొమ్మకు బరువై కొమ్మ విరగడానికి సిద్ధంగా ఉంది. ముసలమ్మ తన తల వెంట్రుక ఒకటి తీసి చెట్టు కొమ్మకు పోటీ ఉంచింది. ఆకాశ మార్గాన పోతూ ఉన్న గరుడ పక్షి ఏనుగుల మూటను చూసి ఆహారం దొరికిందని సంతోషించి మూటను ఆత్రంగా తన్నుకుపోయింది. కొంత దూరం పోగా పోగా బరువు కాస్త ఎక్కువయ్యి ఆ మూట జారి కింద పడిపోయింది. ఒక రాకుమార్తె తలంటి పోసుకుని మేడ మీద తలపైకెత్తి జుట్టు ఆరబెట్టుంటుకుండగా ఏనుగుల మూట ఆమె కంట్లో పడింది. కంట్లో పడిన నలక ఎంతకు రాకపోవడం వల్ల మంగలిని పిలిపించారు. మంగలి రాజకుమార్తె కంట్లో పడిన ఏనుగు మూటను తీసి దాన్ని తన పొదిలో వేసుకుని ఇంటికి వెళ్ళాడు. 7 ఏనుగులు మూటలు విప్పి తన ఇంటి ముందు 7 స్తంభాలకు కట్టివేశాడు. మంగలి కూతురు వాటిని చూసి ఆడుకోవడానికి తనకివ్వమని తండ్రిని అడిగింది. వాటిని నువ్వు నలిపి చంపేస్తావు, అందుచేత నీకివ్వను అన్నాడు మంగలి. అందుకు మంగలి కూతురు వసారాలో కూర్చుని పెద్ద పెట్టున ఏడవసాగింది. ఆమె కంటి వెంట కన్నీరు వరదలై పారింది. ఆ ప్రవాహంలో పడి 7 ఏనుగులు కొట్టుకుపోయాయి. అయితే ఈ సరదా కథలో మీరు చెప్పండి, ఇంతమందిలోనూ ఎవరు గొప్ప? ముసలమ్మ, మనవడా, రాజకూతురా, మంగలాడి కూతురా? ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి.